మనలను ప్రేమించి మనకు ఈ జనవరి 4వ తారీఖు దినాన్ని అనుగ్రహించిన మన పరలోకపు తండ్రికి స్తోత్రము కలుగును గాక. ఆ కల్వరి నాథుడు మీ కుటుంబములను రక్షించును గాక. కీర్తనలు 130వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుని ప్రార్థన చేసుకుందామండి. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా, ఎవడు నిలవగలడు? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు కొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టి కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, ఈ 4వ తారీఖు జనవరి నెలను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు మీ యొద్దనే కృప దొరుకునన్న లేఖనాన్ని మేము చదువుకున్నాం. మీ మీదనే మా మనసు పెట్టుకున్నాం, కనిపెట్టుకుంటున్నాం. విమోచించువాడు, రక్షించువాడు నాయన, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం. ఈరోజు నీ బిడ్డలుగా మేము చేయవలసిన పనుల మీద మీ హస్తబలం ఉంచండి. ఈ దినమందు తాపీ పని నిమిత్తమై నీ బిడ్డలు పనికి వెళ్తున్నారు, సహాయం చేయండి. వారు ఏ ఆపదలకు చిక్కుకోకుండానట్లు కాపాడండి. వడ్రం మేస్త్రులను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆయా ఫ్యాక్టరీల్లో లేబర్లుగా ఉన్నవారు పనిచేస్తూ ఉంటుండగా సహాయం చేయండి. ఆఫీసర్లను జ్ఞాపకం చేసుకోండి. ఎయిర్పోర్టుల్లో ఆయా సెక్షన్లో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇండియన్ ఆర్మీలో ఉన్న మిలిటరీని మీరు జ్ఞాపకం చేసుకోండి. భారతదేశాన్ని కాస్తుంటుండగా కృపానుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో ఉన్న మా సహోదరులను వారి యొక్క ఆత్మలను కాపాడండి. వారి శరీరాలు కాపాడండి. వారిని భ్రమపరచు ఆత్మల నుండి విడుదల కలిగించండి. శరీరెచ్చల నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి. నీ దీవెనలు వారి మీద కుమ్మరించి వారిని బలపరచుమని ప్రార్థిస్తున్నాము. నీవే కృపామయుడువు, దయామయుడవు, నీవే విమోచకుడువు నాయన. నీ బిడ్డలను విమోచించండి. ఈ దినము మీరు మాకు ఇవ్వవలసిన మేలులన్నీయును వచ్చి దినముల వరకు మీ కాపుదలను మాకు అనుగ్రహించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.